హలో గైస్, ఆ ప్రాంతంలో నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? సో ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది? సో ఇది ఈ వీడియోలో ఫుల్గా మనం అయితే నేర్చుకున్నాం. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పిన్ టు పిన్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, అట్లనే గంట ఆన్లో పెట్టుకోండి. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ తోటి మీకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇక ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోతే, ఆ ఏరియా ఏదో కాదు, ఏరియా 51. సో ఇది వచ్చేసి యుఎస్ లో ఉందన్నమాట. జనరల్ గా యుఎస్ లో అంటే మనకి జస్ట్ 50 స్టేట్స్ మాత్రమే ఉంటాయని చాలా కొద్ది మందికే తెలుసు. సో అందులో 51 స్టేట్ ఉందని అసలు దాదాపు నాకు తెలిసి 90% పీపుల్ కి తెలీదు. ఆ 51 స్టేటే ఏరియా 51. ఇది ఎక్కడ ఉంది? అమెరికాలోని నోవాడా డెజర్ట్ లో లాస్ వేగాస్ నుండి 133 కిలోమీటర్ల దూరంలోనైతే ఈ ఏరియా 51 అనే ప్రాంతం అయితే ఉన్నదన్నమాట. గూగుల్ మ్యాప్స్ లో మీరు చూడొచ్చు, బట్ మీకైతే రూట్ అయితే కనబడదు, ఎందుకంటే ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్ ఏరియా కాబట్టి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1955 లో ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే సిఐఏ కోసం అన్నమాట, టాప్ సీక్రెట్ టెస్టులు చేయడం కోసం. యూటూస్ పైప్ లైన్ టెస్టింగ్ ఇక్కడనే జరిగిందన్నమాట. దాని తర్వాత A12, F117, నైట్ వేక్, SR-71 బ్లాక్ బర్త్ ఇట్లాంటి స్టీల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడే టెస్టులు అయితే జరిగాయి అన్నమాట. అండ్ ఈ ప్లేస్ హైలీ రెస్ట్రిక్టెడ్ అండ్ హైలీ సెక్యూర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో ఎవరికి కూడా ఇక్కడికి రావడానికి అయితే పర్మిషన్స్ అయితే లేవు. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఏరియా 51 ఇక్కడ ఉందని అనుకోండి. ఆ డెజర్ట్ సపోజ్ ఒక ప్లేస్ లో ఉంది, దాని చుట్టూ 54 కిలోమీటర్స్ రేడియస్ లో అయితే ఏది అంటే ఏ వ్యక్తి కూడా రాకూడదు. సో అక్కడ దాకా కూడా 54 కిలోమీటర్స్ అంటే మీరే ఊహించుకోండి, జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కాదు, 50 కిలోమీటర్స్ అరౌండ్ మీరు రాకూడదు అక్కడికి. అండ్ ఇక్కడ రూల్ ఏంటంటే, ఇక్కడ పనిచేసే వారికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి ఉన్నాడు, ఇద్దరు అక్కడ వర్క్ చేస్తున్నారు. పర్సన్ ఏ చేసే పని పర్సన్ బికి తెలియదు, పర్సన్ బి చేసే పని పర్సన్ ఏకి తెలియదు. వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ కూడా కట్ అన్నమాట. అంటే దాని గురించి డిస్కస్ చేయకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ ఇది అత్యంత రహస్యమైన ప్రదేశం, చెప్పా కదా. వితౌట్ పర్మిషన్తో ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళకి ఆర్మీకి కాల్చే అధికారం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆ ఏరియా పైన ఆ ఫ్లైట్స్ కానీ, ఎట్లాంటి ఏరోప్లేన్స్ కానీ, లేకపోతే డ్రోన్స్ కానీ, లేకపోతే లేజర్ ఫ్లైట్స్ కానీ ఇట్లాంటివి అయితే ఫ్లై చేయకూడదు. అండ్ అక్కడ ఎట్లాంటి మొబైల్ ఫోన్స్ కూడా యూజ్ చేయకూడదు, అండ్ దాంతోపాటు ఫొటోస్ కూడా తీయకూడదు. సో ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ ఏరియాకి. సో ఏలియన్స్ విషయానికి వస్తే, ఏలియన్స్ ప్రస్తావన ఎక్కడ స్టార్ట్ అయిందనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1989 లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సైంటిస్ట్ అనమాట, అతని పేరు బాబ్ లేజర్. సో అతనైతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, అతనైతే ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు అనమాట. బట్ అతని పేరు మార్చుకొని డెన్నిస్ అనే పేరుతో ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాని తర్వాత నవంబర్ లో దానికి సంబంధించిన అతని అఫీషియల్ పేరు బాబ్ లేజర్ పేరు మీదనే ఇంటర్వ్యూ ఇచ్చాడు అనమాట. అసలు అతని ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. ఏరియా 51 పక్కనే S4 అనే సపరేట్ సీక్రెట్ ఒక బేస్ అయితే ఉన్నదన్నమాట. అక్కడ 9 ఏలియన్ షిప్స్ ఉన్నాయంట. ఒక్కో షిప్ ఒక కార్ సైజ్ అంత ఉంటుందంట. అండ్ అవి గురుత్వాకర్షణ శక్తితో ఫ్లై చేస్తుంటాయట. అండ్ అతను మెయిన్ గా చెప్పింది ఏంటంటే, ఆ ఏలియన్ ఫ్లయింగ్ సాసర్స్ మీదనే అతను వర్క్ చేస్తాడంట. ఈ విషయం అందరికీ తెలిసాక ప్రపంచం మొత్తం షాక్ అయిందనమాట. ఆ ఏలియన్ సాసర్స్ లో ఉండే ఫ్యూయల్ ఏంటి, దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అతను చెప్పిన ఒక కొత్త ఎలిమెంట్ ఏంటంటే ఎలిమెంట్ 115. ఇది ఇంకా సైన్స్ లో అఫీషియల్ గా రాలేదు, బట్ 2003లో రష్యన్ సైంటిస్టులు అయితే దీని మీద ప్రయోగాలు అయితే చేశారు, కొద్దిగా కనిపెట్టే ప్రయత్నం అయితే చేశారనమాట. అండ్ ఈ ప్రస్తావానికి ఇంకొక రీజన్ ఏంటంటే 1947 లో రోజ్వెల్ లో ఏమైంది, న్యూ మెక్సికోలో ఒక ఫ్లయింగ్ సాసర్ కుప్పకూలిపోయింది, అందులో ఏలియన్స్ చనిపోయారు. సో ఇలా కొన్ని న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. సో ఆ శవాలు అంటే ఏలియన్స్ ని ఏరియా 51 లోకి తెచ్చి వాటి మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని రూమర్ వచ్చింది. సో పబ్లిక్ చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పటికీ నైట్ టైంలో ఆ ఏరియా 51 లో వింత లైట్స్ కనిపిస్తూ ఉంటాయంట. సో ఇంకొంతమంది వాటి వీడియోస్ కూడా తీసి పెట్టారంట. ఇంత జరిగాక అమెరికా గవర్నమెంట్ దీని మీద రియాక్ట్ కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అయ్యింది కూడా. ఏరియా 51 అనేది ఆ ప్రాంతం అయితే ఉంది, ఇది అఫీషియల్ గా మేము చెప్తున్నాం. బట్ అది కేవలం ఒక మిలిటరీ బేస్ మాత్రమే, అందులో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే జరగట్లేదు. అందులోనూ ముఖ్యంగా ఆ ప్లేస్ లో ఏలియన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో అదైతే రూమర్ మాత్రమే, అక్కడ ఎటువంటి ఏలియన్స్ లేవు అని తేల్చి చెప్పేసింది అనమాట యుఎస్ గవర్నమెంట్ అయితే. మీరేమంటారు? ఏరియా 51 లో ఏలియన్స్ ఉన్నాయి అంటారా, లేరంటారా? నేనైతే ఇవన్నీ విన్న తర్వాత టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏరియా 51 లో ఏలియన్స్ ఉన్నాయని
అనుకుంటున్నా. ఎందుకనంటే అంత సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఒక దేశానికి సంబంధించిన భద్రత అయి ఉండొచ్చు, మేబీ కొన్ని దానికి కూడా కొన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సీక్రెట్ వెపన్స్ అయి ఉండొచ్చు. ఆ సైంటిస్ట్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏలియన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.